భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఆ యుద్ధంలో వాలి దుందుబిని సంహరించాడు. వాలి వాడి విగత శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి గిరగరా నలువైపులా తిప్పి విసిరి కొట్టాడు. ఈ గుహకు ఎదురుగా ఉన్న వనంలో 7 పెద్ద పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. వాటి శాఖలు అన్ని వైపులకు వ్యాపించి ఉన్నాయి. వాలి ప్రతి వృక్షాన్ని ఒక్క బాణంతో నేల కొరిగేలా చేస్తాడు. రఘునందన, నేను వాలి యొక్క సాటిలేని పరాక్రమమును వర్ణించాను. చాలా సంతోషం సుగ్రీవ మహారాజా. నీవు ఆ 7 తాడి చెట్లు ఎక్కడున్నాయో చూపించు. పదండి ప్రభు, తీసుకువెళ్తాను. శ్రీరామ, అవిగో చూడండి 7 వృక్షాలు. వాలి భుజబలం ఎంతటిదంటే తను ఒక బాణం వేస్తే ఆ బాణం తాటి చెట్టును ఖండించి బయటకు దూసుకుపోతుంది. ఆ విధంగా తను 7 బాణాలతో 7 తాటి చెట్లని నేలకూల్చగలడు. తమరు ఈ వృక్షాలపై తమ బాణాలను పరీక్షించుకుంటే మంచిది. నా అవజ్ఞతను మన్నించండి రామ. వాలి శరీరం వజ్ర సమానమైనది. మీరు వాలి శరీరం మీద ఏ బాణాన్ని ప్రయోగించాలనుకుంటున్నారో ఆ బాణం యొక్క శక్తిని ఒక్కసారి పరీక్షించుకోవడం మంచిది. అటులనే మరోసారి ఆ తాటి చెట్లను చూద్దాం. పదండి. పదండి ప్రభు. ప్రభువులకు జయం. ఇప్పటికైనా నేను ఇచ్చిన మాట మీద నమ్మకం కుదిరిందా? క్షమించండి ప్రభు, నాకు నా విజయం మీద పూర్తి నమ్మకం ఏర్పడింది. వెంటనే కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి రమ్మని పిలు. తమ ఆజ్ఞ ప్రభు. వాలి, ఓ వాలి, బయటకు రా. నేను నిన్ను వదిలిపెట్టాను. నాకు జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను. బలముంటే బయటకు రా, నాతో యుద్ధం చెయ్యి. ఓ వాలి, వాలి, ధైర్యం ఉంటే బయటకు రా. ఇది సుగ్రీవుని గొంతులా ఉంది. వానిదే. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు, ఏమైంది వీడికి? వాలి, ఓ వాలి, బయటకు రా. తొందరపడకండి స్వామి. కొంతసేపు అరచి తరువాత తనే వెళ్ళిపోతాడు. వాడు యుద్ధానికి రమ్మని పిలిస్తే నన్ను ఇంట్లో కూర్చోమంటావా? నువ్వింత భీరువు ఎప్పుడయ్యావు? నేను తమ కోసమే చెప్తున్నాను స్వామి. ఇది తమకి విశ్రాంతి సమయం. విశ్రాంతి నేను వచ్చి తీసుకుంటాను. సుగ్రీవుడు నా ముందు ఎక్కువసేపు నిలబడలేడు. నేను త్వరగా వచ్చేస్తాను. వాలి, ఓ వాలి, బయటకు రా.
కలుగులో దాక్కున్న మూషికమా, నన్ను జయించడం నీ వల్ల కాదు. వెళ్ళిపో, వెళ్ళి అదే కలుగులో దాక్కో. వ్యర్థాలాపాలు వద్దు వాలి, యుద్ధం చేయి, యుద్ధం. అలాగా? చీమకు కూడా రెక్కలొచ్చినట్టున్నాయే. పద విశాల మైదానానికి, పద పద. అయితే పద. లక్ష్మణ, బాణం గురిపెట్టాను, కానీ అన్నదమ్ములిద్దరూ ఒకే పోలికతో ఉన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా అనర్థం జరిగిపోతుంది. నేను ఈ బాణాన్ని ప్రయోగించలేను. మహారాజా, కాస్త వచ్చుకోండి, అంతా సర్దుకుంటుంది. జాంబవంత, సుగ్రీవ మహారాజా, రామిత్రమా, మాట బాగా నిలబెట్టుకున్నారు. ఎంత సహకరించారు. మైత్రిని నిలబెట్టుకున్నారు. చాలా బాధగా ఉందా మిత్రమా? రఘురామ, నేను తమతో ముందే చెప్పాను. వాలి నా అన్న కాదు, నా పాలిట కాలుడు. అయినా తమరు నన్ను రెచ్చగొట్టి మృత్యుముఖంలోకి పంపారు. నేను దెబ్బలు తింటుంటే వినోదంగా చూశాను. రఘునందన, తమరెందుకిలా చేశారు? వాలిని నేను చంపలేనని తమరు ముందే నాతో చెప్పుండాలి. నేను తనతో యుద్ధానికి వెళ్ళుండేవాణ్ణి కాదు. నీ కోపం సహజమైనది, కాని శాంతచిత్రవై నేను బాణం ఎందుకు ప్రయోగించలేదో అర్థం చేసుకో. మీ ఇరువురి వేషం, దుస్తులు, ఎత్తు, నడవడిక అన్ని విధాలా ఒక్కలాగే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ రూపంలో ఒక్కలాగే ఉన్నారు. మీ ఇద్దరిలో ఉన్న పోలికలు చూసి నేను భ్రమలో పడిపోయాను. ఒకవేళ నా తప్పిదం వల్ల నా బాణం నీ హృదయాన్ని చీల్చివేసుంటే నాకెంతటి ధర్మ సంకటమో తెలుసా? నన్ను శరణు కోరిన ఒక ప్రాణిని వధించిన కళంకం రఘుకుల కీర్తిని మట్టిపాల్చేసుండేది. ఆ కారణంగాని నేను శత్రుసంహార బాణాన్ని ప్రయోగించలేదు. అందువల్ల నువ్వు ఇంత కష్టపడవలసి వచ్చింది.
మిత్రమా, ఇప్పుడు నీకు ఉపశమనం కలిగిందా? ప్రభు, ఇది ఎంతో విచిత్రంగా ఉంది ప్రభు. కేవలం తమ స్పర్శతోనే నా బాధలన్నీ దూరమైపోయాయి. ఒక నూతనోత్సాహము, శక్తి నాలో కలిగినట్టుగా ఉంది. ప్రభు శ్రీరామ, తమ అమృతహస్తాల అమోఘ స్పర్శతో మృత శరీరంలో కూడా చైతన్యం కలుగుతుంది. శ్రీరాముని మహిమకి అంతే లేదు. వాయుపుత్ర, మరీ మమ్మల్ని ప్రశంసించకు. మాకు ఏ మహిమలు లేవు. ఇది కేవలం ఒక మిత్రుని కోసం, ఇంకో మిత్రుడి నిజమైన స్నేహం, సద్భావనల ప్రభావం మాత్రమే. వానరరాజు సుగ్రీవుడు కేవలం మిత్రుడే కాదు, ఈ సమయంలో మాకు ఆశ్రయమిచ్చినవాడు కూడా. మిత్రవత్సల, నా ప్రాణములు తమ అధీనం. ఇలా అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. తమరు నాకు ఆదేశమివ్వండి, కర్తవ్యం సెలవీయండి ప్రభు. నీ సోదరుడు వాలిపై ప్రతీకారం తీర్చుకోవాలి, మరల యుద్ధానికి పిలవాలి. లక్ష్మణ, అగ్రజ, గుర్తు కోసం ఒక పుష్పమాలను సుగ్రీవుని మెడలో అలంకరించు. దానివల్ల ఇతన్ని నేను గుర్తించగలను. ఆజ్ఞ ప్రభు. ఈ పాలు సేవించండి స్వామి. వాలి! పిరికి బందా, సిగ్గుతో చావు. యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. బయటకు రా. ఓ వాలి! ఆ! చూసావా తారా? నేడు నీ చెల్లెలు రోమా విధవ కావడం తథ్యం. వాలి చేతుల్లో నుండి నేడు సుగ్రీవుణ్ణి ఎవరూ కాపాడలేరు. స్వామి, స్వామి, ప్రవాహంతో ఉన్న నదితో సమానంగా రగులుతున్న మీ కోపాన్ని అణుచుకొని శాంత చిత్తులై నా ఒక్క వినతిని వినండి స్వామి. ఈ క్రోధం సుగ్రీవుణ్ణి హతమార్చిన తర్వాతే శాంతిస్తుంది. అప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? చూసావా, అల్పుడు మళ్ళీ ద్వారం దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. స్వామి, అల్పుడు కాదు, తను మీ తమ్ముడు. అన్నదమ్ముల మధ్య యుద్ధం లోకులు చూసి నవ్వడానికే కారణమవుతుంది. లోకం మీకే దోషాన్ని ఆపాదిస్తుంది. పెద్దవారు మీరే స్వామి. పెద్ద చిన్న తేడాలు అమ్మ ఒడితోనే అంతమవుతాయి. ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండకూడదు, వారు అన్నదమ్ములైనా సరే. సుగ్రీవుడు స్వార్థపరుడు, దురాశాపరుడు, రాజ్యకాంక్షవాడికి. తనది రాజ్యకాంక్ష అయినప్పటికీ మీరు చేసేది భాతృద్రోహం స్వామి. తారా, నీవు మా భార్యవై ఉండి మమ్మల్ని ద్రోహులంటావా? పిరికివాణ్ణి చేయాలనుకుంటున్నావా? లేదు స్వామి, వీరాధి వీరులు మీరు. మిమ్మల్ని ఎదిరించే శక్తి త్రిభువనాల్లో ఎవరికీ లేదు. కానీ వీరావేశంలో వివేకాన్ని కోల్పోతే వినాశనానికి కారణమవుతుంది స్వామి. ఎవరి వినాశనం? నాథ, ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీ చేతుల్లో దెబ్బలు తిని ఓడించబడి యుద్ధభూమి నుండి పారిపోయినవాడు మళ్ళీ ఏ ధైర్యంతో మీకు సవాలు విసురుతున్నాడు? అంగదుడు మనల్ని ముందుగానే హెచ్చరించాడు. హనుమంతుడు ఇద్దరు మానవ తాపసుల్ని సుగ్రీవుని సహాయార్థం తీసుకువెళ్ళాడని. ఆ తాపసులు మానవ మాతృలు. పర్వత సమానుడు, అజేయుడు, ప్రచండుడు అయిన వాళ్ళని ఎంతమందిస్తారా? ఆ తాపసులు సాధారణ మానవ మాతృలు కాదు స్వామి. వారి పూర్తి వివరాలు తెలిసాయి. వారు సాక్షాత్తు మహేశ్వర ధనుర్భంగం చేసినవారు. తాటకి సుబాహుల్ని వధించారు. ఆయన సాధారణ లోకోత్తర త్రిలోక విజేతైన రాముడు నేడు సుగ్రీవునికి స్నేహితుడయ్యాడు. వారి ప్రోత్సాహం వల్లనే తను మళ్ళీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు స్వామి. సుగ్రీవుని గర్జన, బెదిరింపు, యుద్ధానికి పునరాగమనం నా మనసెందుకో కీడుని శంకిస్తోంది స్వామి.